విశాఖ జిల్లా గాజువాక క్లబ్ కన్వెన్షన్ హాల్లో ఉగాది సంబరాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త అద్దంకి రాఘవాచార్యులచే పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. ముందుగా క్లబ్ అధ్యక్షుడు చిక్కా సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో క్లబ్ ముందుంటుంది అని తెలిపారు. సభ్యులందరూ కలిసి ఒకే వేదికపై వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. క్లబ్ ద్వారా త్వరలో మురికివాడల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చెరుకూరి కృష్ణకుమార్, జీవన్ బాబు, తెంటూ సత్యనారాయణ, లక్ష్మణ్ రావు, డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా అంటే భగవంతుడు, పరమేశ్వరుడు, భవము అంటే శుభమును ఇచ్చుకోవాలి. భగవంతుడు ఈ సంవత్సరం అందరికీ కూడా శుభమును ఇచ్చుకోవాలి. పర లలిత పర భట్టాధికారి విషయంగా భవము శుభమును ఇచ్చున్నది. పరాభవము అంటే లలిత పర భట్టాధిక శుభమును ఇచ్చున్నది. పర అంటే పార్వతీదేవిని చెప్పేసి అర్థం ఉంది. భవుడు అంటే శంకరుడు. పరాభవుడు అంటే ఆదిదంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు అందరికీ కూడా శుభముని ఇచ్చుగాక అని ఈ సంవత్సరం తరగా అర్థం. అంతే తప్ప పరాభవం పరాభవం అంటే అవమానం పొందకము అనేటువంటిది కాదు. కాబట్టి ఈ పరాభవన సంవత్సరం అందరికీ కూడా ప్రధానంగా ఈ గాజువాక క్లబ్ ఓ చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చెరుకూరి కృష్ణకుమార్ గారు ప్రధాన కార్యదర్శి, అలాగే చిక్కా సత్యనారాయణ గారు అధ్యక్షులుగా ఈ ద్వయం మంచి కార్యక్రమాలు నడుపుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మాలాంటి వాళ్ళకి ఇందులో అడుగు పెట్టేటువంటి అర్హత లేదేమో అనిపిస్తుంది. ఈ రోజున ది గాజువాక క్లబ్ ఫంక్షన్ హాల్లో పరాభనామ ఉగాది సంబరాలు చాలా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంటే చాలా కాలం తర్వాత మా గాజువాక క్లబ్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకరమైన విషయం. అందరూ కూడా సకుటుంబ వారంగా అంటే పిల్లలతోటి, మనవరాళ్ళతోటి ఇంత రంగరంగ వైభవంగా ఈ క్లబ్ ఆవరణలో క్లబ్ సభ్యులతో మాత్రమే జరగడం అనేది చాలా ఆనందకరం తెలియజేస్తూ, సుమారుగా 500 మంది మెంబర్లు కలిగి ఉండి ఈ క్లబ్ చాలా ఎన్నో సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంది. ఇటీవల చాలా సామాజికంగా చాలామందికి ఉపయోగపడటం కూడా జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత ముందుకు వెళ్ళడానికి ప్రధాన కారణమైన మా క్లబ్ సెక్రటరీ గారైన చెరుకూరి కృష్ణకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కమిటీ సభ్యులు జీవన్ బాబు గారు కానీ, లక్ష్మణరావు గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, ఇంకా మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం కూడా ఇంత రంగరంగ వైభవంగా మన కుటుంబ కార్యక్రమాలు జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమాలు ఏంటంటే సాయంకాలం 5:30 గంటలకి అద్దంకి రాఘవాచార్య గారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇటీవల విరమణ చెందిన పూతి పోతారెడ్డి గారికి పదవి విరమణ చెందిన ఆయనకి సన్మానం కూడా చేయడం జరుగుతుంది. అంటే పూతి పోతారెడ్డి వారికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది. అంటే ఇక ఒక క్లబ్ అనేటప్పటికీ ఒక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా అన్ని సేవా కార్యక్రమాలు కూడా ఉంటాయి. మీకు తెలిసిందే, ఎందుకంటే క్లబ్ అనేటప్పటికీ ఒక చిన్న వేరే అభిప్రాయం ఉంటుంది. కానీ అలా కాకుండా మేము సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ క్లబ్ను ముందుకు తీసుకెళ్లడంలో ఈ కమిటీ